మంగళగిరి ఏఎల్ఓ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు డి లక్ష్మణరావు, షేక్ జానీ బాషా, కె దుర్గారావు, టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కార్మికుల పోరాట ఫలితంగా మార్చి 1 నుంచి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ ఇచ్చిన 4 పథకాల్లో 2 పథకాలకి అనేక కొర్రీలు వేసి ఆ పథకాలు అమలు కాకుండా చేస్తున్నారు. ఈరోజు సహజ మరణం పొందిన ఎఫ్ఐఆర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు, పంచనామా రిపోర్టు కావాలని చెప్తున్నారు. మన చట్ట ప్రకారం సహజ మరణం పొందిన వాళ్ళకి పంచనామా ఎఫ్ఐఆర్ ఉండదు. ఇది ప్రభుత్వానికి తెలియదు కాదు. కానీ కార్మికులకి వచ్చే పథకాలను కూడా పూర్తిగా అందకుండా చేయటమే ఈ కొర్రీల యొక్క ప్రధాన లక్ష్యం. అదేవిధంగా కార్మికులకి మ్యారేజ్కి సంబంధించి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ మ్యారేజ్కి సంబంధించి భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం వల్ల కార్మికులు చాలామంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పెట్టిన ఈ 4 రకాల సంక్షేమ పథకాల్లో ఈ కొర్రీలను తొలగించి కార్మికులకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటియుగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా అడుగుతున్నాం. పేట భవన నిర్మాణం వేస్తామని లోకేష్ బాబు గారు 2 సార్లు మేము కలిస్తే చెప్పారు. తర్వాత కలిసినప్పుడు ఏ సమస్య కూడా కార్డులు అంటే సచివాలయానికి వెళ్ళండి అన్న మాట అంటున్నారు. సచివాలయం కాదు, కార్డులు మీరే పుట్టించండి. మాకు సచివాలయానికి వర్కర్ పని మానుకొని 3 రోజులు 4 రోజులు తిరగాల్సి వస్తుంది. అలాంటి పనులు లేకుండా లీగల్ గారి చేతే మొత్తం కార్డులు మొత్తం ఇక్కడే తయారు చేసి మాకు ఇమ్మని అడుగుతున్నాం. వర్కర్ పని మానుకొని రావాలంటే రాలేకపోతున్నాడు. అది లేబర్ ఆఫీసర్ గతంలో 2-3 సార్లు చెప్పాం. మేము సహకరిస్తామని అంటున్నారు. అది సహకారం కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కార్డులు పెట్టి మార్చి నెలలో కార్డులు పెట్టాం. కార్డులు అనేది ఇప్పటికి అందుబాటులో రాలేదు. అది ఎప్పటికి ఇస్తారనేది తేలి చెప్పట్లేదు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక మీద రేట్లు తగ్గిస్తామన్నా ఇసుక కూడా తగ్గించారు తప్ప కార్మికుల చట్టాలు ఏం మార్చలేదు. భవన నిర్మాణ కార్మికులకి 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని